గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. థర్డ్ బిఏ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్ భాగంగా ఐక్యరాజ్య సమితి స్థాపన గురించి వ్రాయండి. ద యుఎన్ఓ రెండవ ప్రపంచ యుద్ధ కాలం తర్వాత శాంతి స్థాపనకై ఏర్పడినదే ఐక్యరాజ్య సమితి. 1945 అక్టోబర్ 24న దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితిని. ఐక్యరాజ్య సమితి ముఖ్య ఉద్దేశము ఏమిటి అనేది కూడా మనం చూస్తాము. 1945 మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానా జాతి సమితి ఏర్పడడం, ఇది కూడా అమెరికా ఏర్పాటు చేసినదే. అధ్యక్షుడు వుడ్రో విల్సన్ నానా జాతి సమితిని ఏర్పాటు చేశాడు, వైఫల్యం చెందింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత శాంతి స్థాపన ప్రపంచ శాంతి సంస్థ అవసరమని భావించడము అగ్రరాజ్యాలు. అందుకోసమే బ్రిటన్, ఫ్రాన్స్ 1945 శాన్ ఫ్రాన్సిస్కో సమావేశంను ఏర్పాటు చేయాలని తీర్మానించాయి. అమెరికా అధ్యక్షుడైనటువంటి ఎఫ్డి రూజ్వెల్ట్ 1945 అక్టోబర్ 24న న్యూయార్క్ సమీపంలోని శాన్ ఫ్రాన్సిస్కోకు అతి సమీపంలో ఉన్నటువంటి సుసెక్స్ అనే ప్రదేశంలో దీనిని ఏర్పాటు చేశారు. ఐక్యరాజ్య సమితి ద యుఎన్ఓను. యుఎన్ఓ ఎక్కడ స్థాపించారు అంటే న్యూయార్క్ లేదా శాన్ ఫ్రాన్సిస్కోకు సమీపంలోని సూసెక్స్ అనే ప్రదేశము వద్ద. ఈ యుఎన్ఓ 19 అధ్యాయాలుగాను 11 అంగాలుగాను 111 ప్రకరణలుగాను ఆ రోజుల్లో దీనిని ఏర్పాటు చేశారు అధ్యక్షుడు ఎఫ్డి రూజ్వెల్ట్. ఐక్యరాజ్య సమితి స్థాపన. మరి ఐక్యరాజ్య సమితి ప్రారంభంలోనే 51 దేశాలతో ప్రారంభించబడింది. ఈ ఐక్యరాజ్య సమితి అనే పదాన్ని 1942లో అమెరికా అధ్యక్షుడైనటువంటి ఎఫ్డి రూజ్వెల్ట్ ఉపయోగించను. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ద నేమ్ ఆఫ్ యునైటెడ్ నేషన్ కాయిన్డ్ బై ఎఫ్డి రూజ్వెల్ట్, ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ, అమెరికా అధ్యక్షుడు దీన్ని ఉపయోగించడం జరిగింది. మరి ఐక్యరాజ్య సమితి స్థాపనకై అనేక సమావేశాలు జరిగినాయి. మొదటి సమావేశము జేమ్స్ ప్లాన్ 1941లో జూన్లో జరిగింది. కీలకమైనది రెండవది అట్లాంటిక్ చార్టర్ యాక్ట్. అట్లాంటిక్ చార్టర్ యాక్ట్ 1941 ఆగస్టు 14న చాలా ముఖ్యమైనది. అట్లాంటిక్ చార్టర్పై సంతకాలు చేసిన వారు ఎవరంటే రష్యా అధ్యక్షుడు జోసెఫ్ స్టాలిన్, అమెరికా అధ్యక్షుడు ఎఫ్డి రూజ్వెల్ట్, ఇంగ్లాండ్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిలు, వీరు కీలకం. మూడో సమావేశం ద డిక్లరేషన్ ఆఫ్ యుఎన్ఓ సమావేశం 1942 జనవరి 1న జరిగింది. ఇక్కడ కూడా ఈ ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయాలనే తీర్మానం. మాస్కో మరియు టెహరాన్ సమావేశాలు 1943 రష్యా రాజధాని మాస్కో, ఇరాన్ రాజధాని టెహరాన్లో 1943లో సమావేశాలు జరపడం. డంబర్టన్ ఓక్స్ మరియు యాల్టా అనేది రష్యాలో ఉంది. 1944 డంబర్టన్ సమావేశం, 1945 యాల్టా సమావేశం. శాన్ ఫ్రాన్సిస్కో సమావేశం 1945. శాన్ ఫ్రాన్సిస్కో సమావేశం తర్వాతనే ఐక్యరాజ్య సమితిని 1945
అక్టోబర్ 24న ఏర్పాటు చేశారు. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. ఐక్యరాజ్య సమితి యొక్క ఆశయము మెయింటైనింగ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, ప్రమోటింగ్ డెవలప్మెంట్, protecting human rights, deliver human rights, human train and others. ఐక్యరాజ్య సమితి లక్ష్యాలు, ఆశయాలు: 1. ప్రపంచ శాంతి భద్రతలను కాపాడడం. 2. దేశాల మధ్య స్నేహ సంబంధాలను కొనసాగించడం. 3. అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం. లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఒక సమితి అవసరమని ఏర్పాటు చేశారు. 1945 అక్టోబర్ 24న యుఎన్ఓ సింబల్ను తయారు చేసిన వాడు, యుఎన్ఓ చిహ్నం ఇదో ఈ ఓలివ్ వృక్షములను పోలి ఉంది. అంటే శాంతి స్థాపన గురించి ఓలివ్ వృక్షాల నుంచే ఐక్యరాజ్య సమితి స్థాపన సింబల్ను ఏర్పాటు చేశాడు. తయారు చేసిన వాడు ఓలివ్ లింకన్ అనేవాడు ఈ సింబల్ను తయారు చేశాడు. మరియు ప్రారంభంలో ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాల సంఖ్య 51, 192 నేటికి దాదాపు 198గా కూడా అవతరించినట్టు ఉంది. ఎఫ్డి రూజ్వెల్ట్ ఈయననే అమెరికా అధ్యక్షుడు. సుసెక్స్, న్యూయార్క్ సమీపంలోని సుసెక్స్లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం. హౌ ద యుఎన్ వర్క్స్. అకార్డింగ్ టు ది చార్టర్ ద యుఎన్ హ్యాస్ 4 బేసిక్ ప్రిన్సిపల్స్. ఆల్రెడీగా చెప్పినాం. మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, డెవలప్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అమాంగ్ నేషన్స్, cooperate in solving international problems and promote respect for human rights, be the center for harmonizing the action of nation. ఇవన్నీ ఒక సంస్థ అవసరమని ప్రపంచ దేశాల శాంతి భద్రతల గురించి ఐక్యరాజ్య సమితి ఆశయాలు, లక్ష్యాలు. ఐక్యరాజ్య సమితి మెయిన్ బాడీస్ అంటే అంగాలు 6. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ న్యూయార్క్లో ఉంది. ఇది సెక్యూరిటీ కౌన్సిల్, రెండవది భద్రతా మండలి న్యూయార్క్లోనే ఉంది. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఆర్థిక సాంఘిక మండలి న్యూయార్కు. ట్రస్ట్షిప్ కౌన్సిల్ కూడా చాలా ముఖ్యమైనది. ధర్మకర్తృత్వ మండలి, ఇది న్యూయార్కే. సెక్రటేరియట్ న్యూయార్కే. సచివాలయం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానము, నెదర్లాండ్ రాజధాని హేగ్లో ఉంది. ఇదొక్కటి మాత్రము. ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాలు 6. మొదటి అడ్మినిస్ట్రేటివ్ బాడీస్, సాధారణ సభ. యుఎన్ఓలోని ఈ సభ చాలా కీలకమైనది. ప్రపంచంలోని ప్రతి సభ్య దేశం 5 సభ్యుల చొప్పున ఈ సాధారణ సభకు పంపవచ్చును. కానీ ఓట్ చేసే సమయంలో ఒక్కొక్కరికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. సాధారణ సభ ప్రతి సంవత్సరం ఎప్పుడు సమావేశమవుతుందంటే సెప్టెంబర్ మాసంలో. ఈ సభకు ఒక అధ్యక్షుడు, 13 మంది ఉపాధ్యక్షులను భద్రతా మండలి సలహా మేరకే ఎంపిక చేసి ఒక అధ్యక్షుడు ఉంటాడు. సాధారణ సభలో 13 మంది ఉపాధ్యక్షులు ఉంటారు. భద్రతా మండలి సలహా మేరకే ఎంపిక చేస్తుంది. సాధారణ సభ కొత్త దేశాల ఎంపికను కూడా 6 కమిటీల ద్వారా పరిశీలిస్తుంది. కొత్త దేశాలకు సాధారణ సభ అధికార విధులను ఐక్యరాజ్య సమితి పత్రంలోని
10 నుండి 17వ అంశాలలో చర్చిస్తుంది. సాధారణ సభకు విధులకు సంబంధించి 10 నుండి 17 వరకు దీని గురించి తెలియజేస్తున్నాయి. సాధారణ సభ, జనరల్ అసెంబ్లీ సాధారణ సభ ఇక్కడ ఏ విధంగా సమావేశమయ్యేది. రెండవది సెక్యూరిటీ కౌన్సిల్. సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి. యుఎన్ఓలో ఇది నిజమైన కార్యనిర్వాహక వర్గము, ఒక గుండెకాయ వంటిది. ఈ మండలిలో ప్రారంభంలో 11 దేశాలు ఉన్నాయి. కాలక్రమమే దేశాల సంఖ్య కూడా పెరిగిపోయింది. 5 శాశ్వత సభ్య దేశాలు. శాశ్వత సభ్యులు భద్రతా మండలి ద సెక్యూరిటీ కౌన్సిల్లోనే 5 పర్మనెంట్ మెంబర్స్ అండ్ 10 ఎలెక్టెడ్ బై జనరల్ అసెంబ్లీ. 10 లేదా 11 మంది సభ్యులు ఉంటారు. ఇక్కడ శాశ్వత సభ్యులు ఎవరెవరు అంటే గుర్తుపెట్టుకోవాలి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనాలు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనాలు. మిగిలిన తాత్కాలిక సభ్య దేశాలు ఆసియా, ఆఫ్రికా నుండి 5, లాటిన్ మరి అమెరికా దేశాల నుండి 1 ప్రాతినిధ్యం వహిస్తుంటారు. శాశ్వత సభ్య దేశాలకు వీటో పవర్ కలదు. వీటో అనగా తిరస్కరించే పవర్, తిరస్కరించడం ఏ అంశానైనా తన దృష్టికి వచ్చినప్పుడు ఈ 5 దేశాలకు పర్మనెంట్ మెంబర్స్కు తిరస్కరించే హక్కు ఉంటుంది. సెక్యూరిటీ మండలి 15 మంది సభ్యులు ఉంటారు. సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలోనే ఇది కూడా. మూడవది ఆర్థిక సాంఘిక మండలి. ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, విద్య, వైద్య సహకారమును పెంపొందించే నిమిత్తము ఈ అంగాలను ఏర్పాటు చేశారు. ఆర్థిక సాంఘిక మండలి ప్రారంభంలో 18 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ఈ కమిటీలోని సభ్యుల సంఖ్య 54. వీటి కాల పరిమితి 3 సంవత్సరాలు. ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి 18 మంది పదవి విరమణ చేస్తుంటారు. ఈ మండలి సంవత్సరానికి, ఆర్థిక సాంఘిక మండలి సంవత్సరానికి 2 సార్లు సమావేశం జరుగును. సాధారణ సభకు లోబడి ఇది పనిచేస్తుంది. ఆర్థిక సాంఘిక మండలి. 4వది ద ట్రస్ట్షిప్ కౌన్సిల్, ధర్మకర్తృత్వ మండలి. ఐక్యరాజ్య సమితిలో ముఖ్యమైన భాగము. ఇది 11 ప్రాంతాలు ఈ మండలి పర్యవేక్షణలో ఉన్నాయి. ధర్మకర్తృత్వ మండలిలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి? 11 ప్రాంతాల మండలి పర్యవేక్షణలో ఉన్నాయి. వలస పాలనలో ఉన్నటువంటి ఆర్థిక, సామాజిక, విద్యా రంగాలను అభివృద్ధి చేయడమే దీని ముఖ్య ఉద్దేశము. ఐక్యరాజ్య సమితిలోని 86వ అంశము దీని గురించి తెలియజేస్తుంది. మరి భద్రతా మండలిలోని శాశ్వత సభ్యులు వలస ప్రాంతాలను రక్షించడమే దీని ముఖ్య ఉద్దేశము. ఇందులో 3 రకాలైన దేశాలు ఉన్నాయి. ధర్మకర్తృత్వ మండలిలో నానాజాతి సమితిలోని దేశాలు, అధిష్ట ప్రాంతాలు, 2వ ప్రపంచ యుద్ధ కాలంలోని దేశాలు,
నానాజాతి సమితిలోని అధిష్ట ప్రాంతాలు 1, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలోని దేశాలు 2వది, 3వది ఐక్యరాజ్య సమితి నుండి తొలగించిన దేశాలు. 3 రకాల దేశాలు ధర్మకర్తృత్వ మండలిలో ఉన్నాయి. వీటి పర్యవేక్షణ బాధ్యత శాశ్వత సభ్య దేశాల 5 పర్మనెంట్ మెంబర్స్కే ఉంది. సెక్రటేరియట్ 5వది. సచివాలయము 97వ అంశము దీని గురించి తెలియజేస్తుంది ఐక్యరాజ్య చార్టర్లోని. మరి శాశ్వత సభ్యుల సలహా మేరకే కార్యదర్శి నియమింపబడతాడు. సచివాలయంలో 10,000 మంది సిబ్బంది ఉంటారు. ఉన్నత కార్యదర్శి పదవి కాలం 5 సంవత్సరాలు. మరి ఈ సచివాలయం ఏం చేస్తుంది? సచివాలయము సెక్రటేరియట్ శాంతి భద్రతలను కాపాడడం, సభ్య దేశాలకు అవసరమైన పత్రాలను ఇవ్వడం, పేద దేశాలకు ఆర్థిక సహాయమును అందించడం. ఐక్యరాజ్య సమితి మొదటి సెక్రటరీ జనరల్గా పనిచేసినాడు నార్వేకు చెందిన ట్రిగ్వేలి. ఆసియా నుండి బర్మా దేశానికి చెందిన యుతాండ్ ఎన్నిక కావడం. విశ్వదూతగా పేరుగాంచిన డాగ్ ఓమర్సేల్డ్ స్వీడన్ దేశానికి చెందినవాడు. 1960లో విమాన ప్రమాదంలో మరణించిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఇతనే. కాంగో సంక్షోభమును పరిష్కారం చేసే సమయంలో సెక్రటేరియట్ ఇంటర్నేషనల్ కోర్టు అంతర్జాతీయ న్యాయస్థానము. అంతర్జాతీయ న్యాయస్థానము ఐక్యరాజ్య సమితిలోని 14వ అధ్యాయము అంతర్జాతీయ న్యాయస్థానమును గురించి తెలియజేస్తుంది. నానాజాతి సమితి కాలంలో ఏర్పడిన ఈ న్యాయ వ్యవస్థను మార్పులు చేసిరి. ఈ న్యాయస్థానము 1945 నెదర్లాండ్ రాజధాని అయిన హేగ్ నగరంలో స్థాపించారు. నెదర్లాండ్ రాజధాని హేగ్. ఇదే హేగ్లో అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడుందంటే నెదర్లాండ్ లేదా హేగ్లో 1945లో స్థాపించడం. న్యాయస్థానానికి ఒక అధ్యక్షుడు. ఇక్కడ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారంటే 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. ప్రతి సంవత్సరానికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతులు న్యాయమూర్తులు పదవీ విరమణ చేస్తారు. ఎంతమంది అంతర్జాతీయ న్యాయస్థానంలో 15 మంది న్యాయమూర్తులు ప్రతి 3 సంవత్సరాలకు 1/3 వంతు పదవీ విరమణ చేస్తుంటారు. అంతర్జాతీయ న్యాయస్థానము. మరి అనుబంధ సంస్థలు ఏర్పడినాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ కార్మిక సంస్థ 1919లో ఏర్పడింది. ఎక్కడ? జెనీవాలో. అంతర్జాతీయ కార్మిక ప్రధాన కార్యాలయం జెనీవా నగరంలో కలదు. అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్కడుంది? 1948లో ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లోని జెనీవా. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి. ప్రపంచ బ్యాంక్ లేదా 1945లో దీనిని ఏర్పాటు చేశారు. ఎక్కడ? వాషింగ్టన్, అమెరికా రాజధాని వాషింగ్టన్లో. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1995లో న్యూయార్క్ నగరంలో ఏర్పాటు చేశారు. దీన్ని కూడా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అడుగుతుంటారు. 1945లో ఫ్రాన్స్ రాజధాని
ప్యారిస్లో ఏర్పాటు చేశారు ప్రధాన కార్యాలయం. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. 1945లో యునిసెఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూయార్క్లో. అమెరికాలోని న్యూయార్క్లో 1946లో ఏర్పాటు చేశారు. యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, దీని పేరు యునిసెఫ్. మరి ఐక్యరాజ్య సమితి సాధించిన విజయాలు 1948 నుంచి నేటి వరకు అనేక విజయాలను సాధించింది. 1946లో రష్యా ఇరాన్ను ఆక్రమించినప్పుడు సమితి జోక్యం చేసుకోవడం. 46లో గ్రీక్ బ్రిటన్లు రష్యాను ఆక్రమించినప్పుడు జోక్యం చేసుకోవడం. 1947లో ఇండోనేషియాను డచ్ దేశం ఆక్రమించడం. ఇజ్రాయెల్ మధ్య 1948లో సమస్య ఏర్పడిన దాన్ని కూడా పరిష్కరించడం. 1948 అమెరికా రష్యాలు కొరియా ప్రాంతాలను ఆక్రమించినప్పుడు జోక్యం చేసుకోవడం. 1948లో భారత్లోని కాశ్మీర్ పాకిస్తాన్ విషయంలో కూడా జోక్యం చేసుకోవడం. మరి ఈజిప్టులోని సుయజ్ కాలువను 1956లో ఇంగ్లాండ్, ఫ్రాన్స్లో ఆక్రమించాయి. ఈ విషయంలో కూడా జోక్యం చేసుకోవడం జరిగింది. 1960లో కాంగో సంక్షోభను యుఎన్ఓ పరిష్కరించింది. అనేక అంశాల ఐక్యరాజ్య సమితి నేటికి కూడా సుయజ్ కాల్వ, కాంగో క్రైసిస్, డాగ్ ఓమర్ సేల్డ్ మరణించాడు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్, స్వీడన్కు చెందినవాడు. డాగ్ ఓమర్ సేల్డ్. ఇరాక్ వార్ 2003లో కూడా పాలస్తీనా సమస్య. 2001లో సోమాలియా సమస్య. 2008లో ఆఫ్ఘనిస్తాన్ సేనలు లేదా అమెరికాను ఆక్రమించడము, ఇది కూడా పరిష్కారం చేసింది నాటో. 2009లో అమెరికా ఇరాన్ను ఆక్రమించినప్పుడు సమితి జోక్యము. ఇవన్నీ ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి అనేక విషయాల్లో జోక్యం చేసుకొని వాటిని శాంతియుతంగా పరిష్కారం చేసినది. లిస్ట్ ఆఫ్ జనరల్. ఐక్యరాజ్య సమితికి తాత్కాలిక సెక్రటరీ జనరల్గా గ్లాడ్విన్ జబ్ అనేవాడు 1946 యాక్టింగ్. తర్వాత ట్రిగ్వేల్ వచ్చాడు. డాగ్ ఓమర్ సేల్డ్ ఉథాండ్, బర్మాకు చెందినవాడు. డాగ్ ఓమర్ సేల్డ్ స్వీడన్కు చెందినవాడు. విమాన ప్రమాదంలో మరణించాడు. ట్రిగ్వేలి నార్వే దేశానికి చెందినవాడు. కల్టీ వాల్టిమ్ ఆస్ట్రియా. ఫెరేజ్ డీకులర్ ఘనా. గలీ ఈజిప్ట్. కోఫీ అన్నాన్, బాన్ కీ మూన్. ప్రస్తుతము అంటానియో గుట్రెస్ ఉన్నాడు. ప్రస్తుత ఐక్యరాజ్య సమితి జనరల్ అంటానియో గుట్రెస్ ఇటలీకి చెందినవాడు. ఐక్యరాజ్య సమితి ఒక చురుకైన పాత్ర నేటికి కూడా వహిస్తుంది. థ్యాంక్ యూ.